హలో స్టూడెంట్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్స్ లో జనరల్ అవేర్నెస్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ లెడ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కౌన్సిల్? సో మన ఇండియాలో జిఎస్టి ఇంట్రడ్యూస్ చేశారు. సో జిఎస్టి ఇంట్రడ్యూస్ చేయడానికి ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది యాక్ట్ ద్వారా తీసుకొచ్చారని అడుగుతున్నాడు. దానికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ జిఎస్టిని అయితే తీసుకొచ్చారు. సాధారణంగా ప్రపంచంలో జిఎస్టిని మొట్టమొదటగా ఇంట్రడ్యూస్ చేసిన దేశం ఏంటంటే ఫ్రాన్స్. 1954 సంవత్సరంలో ఫ్రాన్స్ ఇస్ ద ఫస్ట్ కంట్రీ హూ ఇంట్రడ్యూస్డ్ జిఎస్టిని ఇంట్రడ్యూస్ చేసింది ఫ్రాన్స్ అన్నమాట. అయితే మన ఇండియన్ జిఎస్టి మోడల్, మనం ఇప్పుడు ఉపయోగించేటువంటి జిఎస్టి మోడల్ అని డ్యూయల్ మోడల్ అంటాము. ఈ డ్యూయల్ మోడల్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే కెనడా నుంచి తీసుకొచ్చారు. కెనడా డ్యూయల్ మోడల్ జిఎస్టిని మనము అయితే ఇప్పుడు ఉపయోగిస్తున్నాము. సో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటే మనకి ఒకటి ఈజ్ ఓన్లీ సింగిల్ ట్యాక్స్, అంటే మనకి మ్యానుఫ్యాక్చర్ నుంచి కస్టమర్ వరకు సింగిల్ ట్యాక్స్ మాత్రమే ఉంటుంది, ఒక ట్యాక్సే మాత్రమే ఉంటుంది. దాన్నే మనము జిఎస్టిగా చెప్తాము. సో కాబట్టి 101వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనం జిఎస్టిని అయితే ఇంట్రడ్యూస్ చేశారు మన దేశంలో.